ఇవాల్టి కేబినెట్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 21 అంశాలను ఏపీ కేబినెట్ ఆమోదించింది. పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహాన్నిచ్చేలాగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. అదే సమయంలో అటు మంత్రులు ఇటు అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు ఆదేశాలు కూడా ఇచ్చారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. 5 కీలక సూచనలు చేశారు. వచ్చే 3 నెలల పాటు జనంలోకి వెళ్లాలి, ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి అన్నారు. గేరు మార్చి శాఖల పరంగా పనితీరు మెరుగుపరుచుకోవాలని చెప్పారు సీఎం. ఇక అధికారులకు సైతం కీలక ఆదేశాలు ఇచ్చారు. వచ్చే విద్యా ఏడాది నుంచి తల్లికి వందనం అమలుకి సిద్ధమవ్వాలి అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపే డిఎస్సీ పోస్టుల భర్తీ కూడా చేయాలి అన్నారు. అన్నదాత సుఖీభవ విధి విధానాలు రూపొందించాలి అన్నారు సీఎం చంద్రబాబు. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ఈశ్వర్, పనితీరు ఆధారంగా మంత్రులకి ర్యాంకులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే గేరు మార్చాలి, మంత్రులంతా ప్రజల్లోనే ఉండాలని చంద్రబాబు అంటున్నారంటే మంత్రులు ఇంకా బాగా పనిచేయాలని చెప్పినట్ట? ఖచ్చితంగా మంత్రుల పనితీరు మీద మాత్రం ముఖ్యమంత్రి సంతోషంగా లేరు అని చెప్పడానికి ఈరోజు కాదు, గత కొంతకాలంగా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. మంత్రులు తమకు తాము పనిచేస్తున్నప్పటికీ కూడా తాము పనిచేస్తున్నట్లుగా కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ఆ భావన కల్పించాలి. అలాగే ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తున్న విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగే యంత్రాంగం మీరే కాబట్టి మీరు ఆ దిశగా ఇంకా కృషి చేయాల్సి ఉందని గత కొంతకాలంగా ముఖ్యమంత్రి చెప్తూ వస్తున్నారు. ఈరోజు దానిపైన ఆయన చాలా కేటగారికల్గా, చాలా స్పష్టంగా ఈరోజు ఆయన చెప్పింది మిగతా పనులన్నీ పక్కన పెట్టైనా ముందు మంత్రులు కేవలం ప్రజల్లోకి మాత్రమే వెళ్ళాలి, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలని, పార్టీని విస్తృతంగా తీసుకెళ్ళాలి. ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు, లేకపోతే అత్యంత ప్రతికూలమైన పరిస్థితుల్లో వర్క్ చేస్తోంది. దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక పరిస్థితిని ఒకవైపు వివరిస్తున్నాయి. ఇట్లాంటి క్లిష్ట సమయాల్లో కూడా కేంద్ర సహకారంతో ఏ మేరకు ఏ రంగాల్లో ముందుకు వెళ్ళగలుగుతున్నాం, భవిష్యత్తు పైన ఎలాంటి ఆశలు మనకు ఉంటున్నాయి, అదే సమయంలో మళ్ళీ తిరిగి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా మీరు ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలి. లేదంటే ఎంత పనిచేసినప్పటికీ కూడా ప్రజలకి దాన్ని ఎడ్యుకేట్ చేయకపోతే, ఆ అవేర్నెస్ని క్రియేట్ చేయలేకపోతే మీరు విఫలమైనట్టుగానే గుర్తించాల్సింది అన్నట్టుగా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పిన సమాచారం. అయితే మంత్రుల పనితీరుకు సంబంధించి కూడా మరి కాసేపట్లో ర్యాంకింగ్స్ ఇచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా మంత్రులు చెప్తున్నారు. అయితే కేబినెట్లో దానికి సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదు. కానీ గత కొంతకాలంగా సెల్ఫ్ అసెస్మెంట్ ఇవ్వమని చెప్పి మంత్రులను అడుగుతున్నారు. వాళ్ళు గత 2 కేబినెట్లో ఇవ్వకపోవడం పైన ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. అయితే ఆ తర్వాత వాళ్ళ సెల్ఫ్ అసెస్మెంట్ని సబ్మిట్ చేసిన నేపథ్యంలో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ పనితీరు అంటే ప్రధానంగా ఏ రంగాల్లో ఏ పోర్ట్ఫోలియోకి సంబంధించిన మంత్రులు ఆ పోర్ట్ఫోలియోలో తీసుకొచ్చిన కొత్త విధానాలు ఏంటి, ఆ కొత్త సంస్కరణలు ఏమైనా తీసుకొచ్చారా, ఉంటే తీసుకొస్తే వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎంత మేరకు ప్రజలకి సేవలు అందించగలిగారు, వాటి ద్వారా ఎంత శాతం ప్రజలు సంతృప్తి చెందారు. సో ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని మంత్రులకి ర్యాంకింగ్స్ ఇస్తారు. పూర్తి స్థాయిలో ప్రజల సంతృప్తిని ఆధారంగా చేసుకునే మంత్రుల పనితీరు కావచ్చు, మంత్రుల ర్యాంకింగ్స్ ఉండబోతున్నాయి. మీరు తీసుకునే విధానాలు కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలన్నీ పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువవ్వాల్సిన, అంతిమంగా ఎండ్ ఎవరైతే బెనిఫిషరీ ఉంటారో వాళ్ళకి చేరే విధంగా అప్పటిదాకా మీరు నిర్విరామంగా కృషి చేయాల్సిన అవసరం ఉంటుందన్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ర్యాంకింగ్స్ సంబంధించి మరి కాసేపట్లో ఇచ్చే అవకాశం ఉంది అన్న సమాచారం వస్తుంది. చూద్దాం వాళ్ళకి ఎవరు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎవరు కొత్త సంస్కరణలు తీసుకొచ్చారా, ఎట్లాంటి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారో కొద్దిసేపట్లో చూసాం. అంతకుముందు జరిగిన కాంగ్రెస్ లీడర్ల మీటింగ్ లో సిఎల్పి రెడ్ లైన్ గీసింది. కాంగ్రెస్ లీడర్లందరికీ లిమిట్ దాటుతున్న నేతలు సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నిర్ణయాలు వ్యతిరేకిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. వివాదాలు పార్టీలో చర్చించాలి తప్ప రచ్చవద్దన్న రేవంత్ రెడ్డి గీత దాటితే మాత్రం వాత తప్పదన్న స్థాయిలో హెచ్చరించారు. రేవంత్ హెచ్చరికలు చేసింది ఆ 8 మంది ఎమ్మెల్యేలక, వాళ్ల తరహా ఆలోచనలో ఉన్న వాళ్ళక, క్రమశిక్షణ మీరిన తీన్మార్ మల్లన్నక రేవంత్ హెచ్చరికలపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, చెప్పండి, ఇతరితర గైడెన్స్ పై క్లారిటీ కనిపిస్తోంది, కానీ వార్నింగ్ గురించి చెప్పండి. సిఎల్పి భేటీలో రేవంత్ వార్నింగ్స్ ఎవరిని ఉద్దేశించి అనుకోవాలి? ఆ మెసేజ్ స్ట్రాంగ్ గా పార్టీలోకి వెళ్ళబోతుందంటారా? ఓవైపు సంక్షేమానికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూనే సంక్షేమానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం పైన ఫోకస్ చేయాలని చెప్తూనే పార్టీ లైన్ దాటిన వారిపై కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ అయినట్టుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి కానీ లేకపోతే పిసిసి చీఫ్ కానీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి కానీ దీనిపైన
చాలాసేపు మాట్లాడినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. దీంట్లో భాగంగానే పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్న కొంతమంది నేతల వల్ల క్యాడర్లో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. దాన్ని క్లియర్ చేయాలంటే పూర్తి స్థాయిలో దీనిపైన చర్యలు చేపట్టాలి, చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఇక ఫ్యూచర్లో ఎవరు మాట్లాడినా దానికి రెడ్ లైనే అంటూ ఒక సంకేతాలు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. గతంలో 2-3 రోజుల క్రితం మాట్లాడిన తీర్మాన్ మల్లన్నైనా లేకపోతే సీక్రెట్ మీటింగ్ల పేరిట ప్రచారం జరిగిన 8 మంది ఎమ్మెల్యేలైనా ఎవరు కూడా పార్టీ క్రమశిక్షణకు అతీతులు కారు. క్రమశిక్షణ క్రాస్ అయితే మాత్రం రెడ్ లైన్ దాటితే చర్యలు తప్పవనే సంకేతాలను అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా జిల్లాల్లో ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య కోఆర్డినేషన్ ప్రాబ్లం ఉంది. సో దాన్ని ఆ ఇంపాక్ట్ సంక్షేమ పథకాల ప్రచారంలో కానీ లేకపోతే సంక్షేమ పథకాల గ్రౌండింగ్లో కానీ పడకుండా ఉండాలంటే అందరూ కూడా కోఆర్డినేషన్తో పనిచేయాలి. స్థానిక సంస్థల్లో విజయం సాధించాలంటే ఈ కోఆర్డినేషన్ చాలా అవసరం. చాలా జిల్లాల్లో జిల్లా మంత్రులకి ఎమ్మెల్యేలకి కోఆర్డినేషన్లో కొంత ప్రాబ్లం ఉన్న నేపథ్యంలో దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి, వెంటనే దాన్ని రెక్టిఫై చేసుకోవాలంటూ కూడా సూచించిన పరిస్థితి అయితే కనిపించింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికనే మెయిన్ ఫోకస్గా ఈ మొత్తం సిఎల్పి భేటీ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. స్థానిక సంస్థల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించాలి కాంగ్రెస్ పార్టీ అనేది ఎమ్మెల్యేలకు ఒక టార్గెట్ని అయితే విధించారు. సో 100% స్ట్రైక్ రేట్తో ప్రతి దగ్గర ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లను, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్స్ ఇవన్నీ కూడా 100% స్ట్రైక్ రేట్తో కాంగ్రెస్ పార్టీ గెలవాలి అనేది అయితే ఒక టార్గెట్గా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా ఈరోజు ఢిల్లీ వెళ్ళనున్నారు. ఇక్కడ నుంచి ఎంసీహెచ్ఆర్డీ నుంచి నేరుగా బేగంపేటకు వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళనున్నారు. సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ అట్లాగే మంత్రులు ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ పైన కూడా ఈ 2-3 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. 6 మంత్రుల ఖాళీలు ఇంకా తెలంగాణ క్యాబినెట్లో ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. సిఎల్పి భేటీలో అట్లాంటి డిస్కషన్ ఏమీ జరగలేదని పీసీసీ చీఫ్ చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు చేయాల్సిన టాస్క్లన్నీ కంప్లీట్ అయ్యాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు ముందున్నాయి కాబట్టి 4 జిల్లాలకు క్యాబినెట్ మినిస్టర్స్ లేరు, 4 జిల్లాల క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు. నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 4 జిల్లాల మంత్రులను అయితే ముందుగా తీసుకోవాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం సిఎల్పి సుదీర్ఘంగా సమావేశంలో అయితే ప్రభుత్వం ప్రచారం పథకాలకు సంబంధించిన గ్రౌండింగ్ అండ్ ల్యాండింగ్ మీద మెయిన్గా డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త, మళ్ళీ పండగ తీసుకొద్దాం. 10 ఏళ్లుగా ఆగిపోయిన అవార్డుల కార్యక్రమాన్ని ప్రతి ఏడు చేద్దాం. ఇక నుండి ఫిబ్రవరి 6న అంబరాన్ అంటే వేడుకలు నిర్వహిద్దాం. ఎస్, ఇలాంటి మరెన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది తెలుగు ఫిల్మ్ ఛాంబర్. సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఓ ప్రశంస ఎంతో ఉత్సాహాన్నిస్తుంది, ఓ అవార్డు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అందుకే మళ్లీ అవార్డుల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిద్దాం, మనల్ని మనం ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్దామంటూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 6 అంటే తెలుగు సినిమా పుట్టినరోజు సందర్భంగా అవార్డుల ప్రదానం జరపాలని డిసైడ్ అయింది. ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవార్డులు ఉంటాయని తెలిపారు ఛాంబర్ సభ్యులు. అవార్డులు ఒక్కటే కాదు, ప్రత్యేక జెండా రూపొందిద్దాం. తెలుగు సినిమా పుట్టినరోజు ప్రపంచ సినిమాకు తెలిసేలా ప్రతి నటుడి ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఎగురవేయాలని నిర్ణయించారు. ఇక జెండా రూపకల్పన బాధ్యతను రచయిత పరుచూరి గోపాలకృష్ణకు అప్పగించారు. అలాగే అవార్డుకు ఏ పేరు పెట్టాలనే దానిపై చర్చించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అవార్డులకు సంబంధించిన కమిటీ కూర్పు ఎలా ఉంటుంది, అన్ని క్రాఫ్ట్స్ కి చెందిన వారితో జ్యూరీ ఏర్పాటు చేస్తారా, ఎలాంటి విధి విధానాలు రూపొందిస్తారు అనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఏటా ఉగాదికి నంది అవార్డులు ఇవ్వడం దశాబ్ద కాలం క్రితం వరకు ఆనవాయితీగా ఉండేది. 1-2 సార్లు వాయిదా పడ్డా ఆ తర్వాతి ఏడాదైనా పురస్కారాలు ప్రకటించి ఇచ్చేవారు. కానీ ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత అవార్డుల అంశం పెండింగ్ లో పడింది. పలుమార్లు ఇండస్ట్రీ పెద్దలు 2 రాష్ట్రాల సీఎంలను కలిసినప్పుడు అవార్డుల అంశం ప్రస్తావనకు వచ్చినా అవేమీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాలు ఇచ్చేవి ఎలాగూ ఇస్తాయి, మా వాళ్లను మేము ప్రోత్సహించుకోవాలి కదా అంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిల్మ్ ఛాంబర్ మీటింగ్ లో పాల్గొన్న మురళీమోహన్ అవార్డుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. నటీనటులకు ప్రోత్సాహం ఎంతో అవసరమన్నారు. ఓ మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నామన్నారు సెక్రటరీ దామోదర్ ప్రసాద్. సినీ పెద్దలను కలిసి తమ నిర్ణయాన్ని వివరిస్తామని తెలిపారు. మొత్తంగా ప్రభుత్వాలు కాకుండా ఇండస్ట్రీ నుంచే అవార్డులివ్వడం దేశంలోనే తొలిసారిగా టాలీవుడ్ లోనే అంటున్నారు సినీ ప్రముఖులు. త్వరలోనే విధి విధానాలు వెల్లడిస్తామంటున్నారు. ఇకపై మన వాళ్ళకి మనమే అవార్డులు ఇచ్చుకుందాం అని డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి, మరి విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వివరించడానికి మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ సిద్ధంగా ఉన్నారు లక్ష్మీనారాయణ. ఈరోజు తెలుగు ఫిలిం ఛాంబర్ తీసుకున్న నిర్ణయం
చాలా సంచలనంగా మారింది. దీనికి కారణాలు లేకపోలేదు. గతంలో నంది అవార్డుల పేరిట సినిమా ఇండస్ట్రీకి ఒక పండుగ లాంటి వాతావరణం ఉండేది. కానీ ఇరు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇలాంటి సందర్భము జరగలేదు. ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఇప్పటివరకు జరిగిన ప్రకటనలు కేవలం ఆచరణ సాధ్యం కాని ప్రకటనలుగానే మారినాయి. ఇటీవల తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ అవార్డ్స్ పేరిట ఒక కమిటీ వేసినా కానీ అది ఇంకా పూర్తి కార్యరూపం దాల్చుకోలేదు. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక విధి విధానాలు ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ఫిలిం ఛాంబర్ అవార్డులు ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకోవటం, అది ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పండగ రోజు అని ఆ రోజు అవార్డులు ఇవ్వటమే కాకుండా ప్రముఖంగా నేషనల్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళని, ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళని అందరినీ సత్కరించాలనే ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఈ అవార్డులకు సంబంధించి ఇప్పటివరకు ఒక విధి విధానాలు అయితే రూపొందించలేదు. త్వరలో రూపొందిస్తాము. దానికి ఎలాంటి అవార్డులు ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి, ఏ కేటగిరీలో ఇవ్వాలి, ఆ కమిటీకి ఎలాంటి జ్యూరీ ఉండాలి అనేది త్వరలో నిర్ణయిస్తామని ఫిలిం ఛాంబర్ పెద్దలు చెప్తూ ఉన్నారు. రైట్ లక్ష్మీనారాయణ. వారానికి ఒక్కరోజే దొంగతనం, వీకెండ్లో జల్సాలు, లక్షలు పెట్టి సరదాలు. ప్రిజం పబ్ కాల్పుల కేసులో అరెస్ట్ అయిన మోస్ట్ వాంటెడ్ బత్తుల ప్రభాకర్ గురించి తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రీసెంట్ గా ఈ కేసులో మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రభాకర్ కి షెల్టర్ ఇచ్చి దొంగతనాల్లో అతనికి సహకరిస్తున్న రంజిత్ అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అదుపులోకి తీసుకున్నారు. ప్రభాకర్ దొంగతనాలు చేసేందుకు రంజిత్ ని వాడుకునేవాడని పోలీసులు చెప్తున్నారు. దొంగతనం చేయగా వచ్చిన డబ్బును దాచుకోవడానికి రంజిత్ బ్యాంక్ అకౌంట్స్ ని ప్రభాకర్ ఉపయోగించేవాడని తెలిపారు. ప్రభాకర్ అరెస్ట్ అయినప్పటి నుంచి పరారీలో ఉన్న రంజిత్ ని ప్లాన్ ప్రకారం పట్టుకున్నారు పోలీసులు. అతనిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బత్తుల ప్రభాకర్ది ఏపీలోని చిత్తూరు జిల్లా. 2013 నుంచి చోరీలు ప్రారంభించిన ప్రభాకర్ ఇప్పటి వరకు 7 సార్లు జైలుకు వెళ్లొచ్చాడు. 2022 మార్చిలో విశాఖ జైలు నుంచి పరారైన అతనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మొత్తం 80 చోరీ కేసులున్నాయి. కేవలం 11 చోరీల్లోనే 2.5 కోట్లు కొట్టేశాడు కేటుగాడు. కానీ పోలీసులకి కేవలం 62,000 మాత్రమే దొరికిందంటే ప్రభాకర్ ఎంతటి లగ్జరీ లైఫ్ గడుపుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. పూర్తి డీటెయిల్స్ మా స్పెషల్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ అడిగి తెలుసుకుందాం. ప్రణీత, అసలు ఈ ప్రభాకర్ కి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ రంజిత్ ఉన్నటువంటి లింక్ ఏంటి? ఎట్టకేలకి రంజిత్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అతని నుంచి ఎలాంటి సంచలన విషయాలు రాబట్టగలిగారు? పోలీసులు వీరిద్దరి మధ్య ఉన్నటువంటి లింక్ గురించి ఏం చెప్తున్నారు? అచ్చం సినిమా రీతిలో ఏదైనా చోరీకి పాల్పడే ముందు ప్లాన్ చేస్తాడు ప్రభాకర్. అయితే ప్రభాకర్ చేసినటువంటి తతంగం అంతా మూడో కంటికి కూడా తెలియనటువంటి రీతిలో తనతో రూమ్ షేర్ చేసుకున్నప్పటికీ ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి మరొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రంజిత్కి కూడా ప్రభాకర్ ఏం చేసినటువంటి తెలీదు. కేవలం తాను డబ్బు తీసుకొచ్చినటువంటి డబ్బును తనతో ఆల్రెడీ రూమ్ షేర్ చేసుకుంటున్నాడు కాబట్టి రెంట్ ఇచ్చేటువంటి టైంలో కావచ్చు కొన్ని సందర్భాల్లో మాత్రమే తన అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేసేవాడు. ఎక్కడ కూడా ప్రభాకర్కి బ్యాంక్ అకౌంట్ లేదు, ఎక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయడు, ఆన్లైన్ పేమెంట్స్ అసలే చేయడు. కేవలం ఈ పేమెంట్స్ అన్నిటినీ కూడా చేసేందుకు మాత్రమే రంజిత్ని ఉపయోగించుకునేవాడు. అయితే రంజిత్కి కూడా ఎప్పుడు ప్రభాకర్ మీద అనుమానం రాలేదు. అసలు ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, తాను ఏం చేస్తున్నటువంటి ఇది 2-3 సార్లు అడిగినప్పటికీ ఏదో ఒక పొంతన లేని సమాధానాలు చెప్పుకుంటూ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశాడు తప్ప ఎక్కడ కూడా తాను చేసినటువంటి రాబరీస్ గురించి కానీ తాను చేసినటువంటి చోరీస్ గురించి కానీ ఎక్కడ కూడా రంజిత్కి రివీల్ చేసేవాడు కాదు. అయితే తనకి టైంకి రెంట్ పే చేస్తున్నాడు కాబట్టి రంజిత్ కూడా పెద్దగా ప్రభాకర్ గురించి ఎప్పుడు స్ట్రెస్ చేయలేదు. వన్స్ ప్రిజం పబ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు ప్రభాకర్ని అరెస్ట్ చేసిన తర్వాత అసలు నిజం బయటపడడంతో ఎక్కడ పోలీసులు తనని పట్టుకుంటారనేటువంటి భయంతో రంజిత్ పారిపోయాడు. సో ప్రభాకర్ని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత రంజిత్ విషయం కూడా బయటకు వచ్చింది. ఎందుకంటే ఇన్ని కోట్ల రూపాయల చోరీ చేసినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఆన్లైన్ పేమెంట్స్ని యూజ్ చేస్తాడని పోలీసులు భావించారు. సో దాన్ని ప్రశ్నిస్తే రంజిత్ కోణం బయటపడింది. అతన్ని ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థ్యాంక్ యూ ప్రణీత. ఇక బంగారం ధర రన్ రాజా రన్ అంటూ పట్టపగ్గా లేకుండా పరుగులు పెడుతోంది. నెల రోజుల వ్యవధిలో ఏకంగా 8,000 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ 86,000 దాటింది. ఈ దూకుడు ఇంతటితో ఆగుతుందా? 1,00,000 మార్క్ను టచ్ చేస్తుందా? అసలే మాఘమాసం. తెలుగు రాష్ట్రాల్లో మార్చి 26 వరకు లక్షలాది వివాహాలు జరగనున్నాయి. ఈ క్రమంలో పెరిగిపోతున్న బంగారం ధరలు చూసి ఆడపిల్లల తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. అమెరికాలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక యుఎస్ డాలర్ బలపడుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు ఇండియాలో పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఇదే సమయంలో దేశీయ ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్.
ముందు ముందు 10 గ్రాముల బంగారం ధర 1,00,000 దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. మరి ఇప్పుడు బంగారం కొనొచ్చా లేదా? మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ని అడిగి తెలుసుకుందాం. సుకుమార్, బంగారం ధర 1,00,000 దాటడం ఖాయమేనా? ఒకవేళ దిగొస్తే ఎప్పట్లోగా దిగొచ్చే ఛాన్స్ ఉంది? ఇప్పుడు బంగారం కొనొచ్చా లేదా? పూర్ణిమ, ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో ఏదైతే ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి, దీనివల్ల ఇండియాలో కూడా బంగారం ధరలు భారీ ఎత్తున పెరుగుతున్నాయి. మరోవైపు రూపీ డిప్రిషియేట్ అవుతుండడం, అంటే డాలర్ ఎగబాకుతుండడంతో ఎక్కువగా గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఆ ప్రభావం కూడా మన ధరల మీద ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రేపు ఆర్బీఐ మానిటరీ పాలసీ జరగనుంది. దీంట్లో ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా తను ఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటి మీటింగ్ అది. మానిటరీ పాలసీలో కనుక వడ్డీ రేట్లు తగ్గిస్తే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా బంగారం మళ్ళీ 90-92 వేల వరకు కూడా 10 గ్రాముల బంగారం వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దీంతోపాటు వెండి కూడా వరుసగా మనకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా వచ్చే మానిటరీ పాలసీ ఏదైతే రేపు అనౌన్స్ చేయబోతున్నారో దీని మీదనే బంగారం ధరలు నెక్స్ట్ వీక్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకి అనలిస్టులు చెప్తున్నారు. ఎస్ సుకుమార్, ఇది ఈరోజు 5 at 5 బ్రేక్ తర్వాత స్టోరీ గేట్. చూస్తూనే ఉండండి TV9.